మీరు కూడా మీకు తెలియకుండానే ఇలా ఒక కాలు మీద ఎక్కువసేపు నుంచుంటున్నారా? ఇది చాలా కామన్. ఎందుకంటే బ్రెయిన్ బాడీలో ఒక సైడ్ ని ఎక్కువగా ఫేవర్ చేస్తుంది. అలా ఒక కాలు మీద ఎక్కువసేపు నుంచుంటే పెల్విస్ లో ఒక సైడ్ పైకి ఒక సైడ్ కిందకి ఉంటుంది. సో లాంగ్ టర్మ్ లో దీన్ని న్యూట్రల్ గా ఉంచడానికి మీ మజిల్స్ ఓవర్ వర్క్ చేస్తాయి. దీనివల్ల అవి వీక్ అవుతాయి. ఇలా అయిన చేంజెస్ అక్కడితో ఆగకుండా పైకి మీ నెక్ లో, కింద మీ హిప్ ఇంకా ఫుట్ లో కూడా కనిపిస్తాయి. అందుకే ఎవరన్నా మీతో నుంచున్నప్పుడు కొంచెం ముందుకి లీన్ అయి నుంచుంటున్నావని గానీ, లేదా నెక్ ఒక సైడ్ కి ఎక్కువగా టిల్ట్ అయి ఉందని గానీ, లేదా మీ షోల్డర్ ఒకటి పైకి ఒకటి కిందకి ఉందని గానీ చెప్పుండొచ్చు, లేదా మీరే అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఇది కరెక్ట్ చేసుకోవడానికి ఈ ఎక్సర్సైజెస్ ట్రై చేయండి. అలాగే ఇంతకు ముందు వీడియోలో నేను అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి, ఈ చేంజెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి సిమెట్రీ అని ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోస్ మీకు కనిపించాలి అని అంటే ఈ వీడియో సేవ్ చేసుకొని ఫాలో చేయండి. ఎక్కువగా ఒక సైడ్ నుంచుంటాం కాబట్టి మిడ్ లైన్ ఏంటో బ్రెయిన్ కి చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కి, రైట్ సైడ్ కి షిఫ్ట్ అయ్యి మీ మిడ్ లైన్ ఎక్కడుందో అని చూసుకొని ఆ పొజిషన్ ని ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి రిలాక్స్ అవ్వండి. ఇది జస్ట్ షిఫ్టింగ్ ఆర్ బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ కాదు. దీనివల్ల మనం బ్రెయిన్ కి న్యూట్రల్ అనే పొజిషన్ ని ట్రైన్ చేస్తున్నాం.